హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జిఆర్బి ట్యూటోరియల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా ఈరోజు డే 13 ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ అనేది ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే ఒక ముఖ్య లక్ష్యం అన్నమాట. ఈ సిరీస్ని మనం డైలీ ఫాలో అయితే ఫ్రెండ్స్ ఈజీగా అనేది జాబ్ని క్రాక్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అర్థమెటిక్లో భాగంగా చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రెండ్స్. అంటే మనం ఆల్రెడీ నిన్న కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం తెలుసుకున్నాం. నిన్న అండ్ ఈరోజు మీరు నిన్న ఒక 3 టైప్స్ చేసి ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఈరోజు ఇంకొక 3 టైప్స్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా? ఈ 3 టైప్స్ మీరు కంప్లీట్ చేయడంలో 6 టైప్స్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇది 3 డేస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్కి రేపటి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చేసారు కదా నిన్న 3 టైప్స్. ఆ 3 టైప్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చేశారో లేదో చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారంటే ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్స్. ఓకేనా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ, జేఈ కానీ ఆ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఇలాంటి క్వశ్చన్ మీరు చేయకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ టు సేమ్. అంటే నిన్న 3 టైప్స్ చేసినాం ఫ్రెండ్స్. ఆ 3 టైప్స్లో భాగంగా మనం ఈచ్ టైప్ నుంచి మీకు 2 టైప్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మీరు చేస్తున్నారో లేదో, ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి అండ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏదైనా చిన్నగా నుంచి నేను మొదలు పెడితేనే ఒక పెద్ద దాని లెక్క మనం చేరుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా. అదేవిధంగా మనం చూడండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మనం రీజనింగ్ గురించి మాట్లాడుకుంటే రీజనింగ్ కూడా 2 టైప్స్. అంటే రీజనింగ్ కూడా నిన్న మనం డైరెక్షన్, ఓకే ఫ్రెండ్స్, డైరెక్షన్ దిక్కులు అన్నమాట. డైరెక్షన్లో మనం దిక్కులు ఈరోజు ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న ఆల్రెడీ మనం 12 డేస్ అండ్ 13 డే, ఈరోజు 13 డే కాబట్టి దీంట్లో మీరు నిన్న అయితే ఒక 3 టైప్ చేసి ఉంటే ఈరోజు ఒక 3 టైప్స్ చేసుకోండి. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ను కూడా మీరు రెండింటిని ఒక టైం మేనేజ్మెంట్ చేసుకొని ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి ఎంత టైం అంటే అర్థమెటిక్కి ఎక్కువ టైం పడుతుంది. అంటే మీరు దానికి ఒక 3 అవర్స్ కేటాయిస్తే రీజనింగ్ ఒక 2 అవర్స్ కేటాయించండి. అంటే మీకు ఈజీగా అనేది పాసిబుల్ అనేది అవడం అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే, కానీ ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్, ఈజీగా మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా కట్గా అనేది మీ రివిజన్ కూడా అయిపోతుంది. మరి అదేవిధంగా మీ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చదివినా కానీ మీరు ఈజీగా అనేది కొట్టచ్చు ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరు డైరెక్షన్ నిన్న ఒక 2 నుంచి 3 టైప్స్ అనేది చేసారు కదా. ఆ 3 అండ్ 2 టైప్స్లో మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది CBT 2 అన్నమాట. ఇది స్టేజ్ 2 అండ్ CBT 2లో రావడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి, ఎన్టీపీసీ గురించి. ఈ క్వశ్చన్ గ్రూప్ డి నుంచి రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇగో. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఓకేనా? చూడండి, ఇది అయితే మిస్సింగ్ నెంబర్ సిస్టమ్ నుంచి అన్నమాట. ఒక 2 క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనము రైల్వే అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట, చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఫ్రెండ్స్, 3 PDFలు కూడా. అదేవిధంగా GA అండ్ GK, అదేవిధంగా రీజనింగ్ కూడా. ఇవి మీరు ఈచ్గా అంటే 1 మీకు ఏదైతే తీసుకోవాలని ఉందో అది తీసుకోవాలనుకుంటే 49 రూపీస్ పే చేయండి ఫ్రెండ్స్. ఈ 3 కాంబోస్ తీసుకోవాలనుకుంటే 119కి మీకు ఈ 3 కాంబోస్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి ఈ నెంబర్కి, ఓకేనా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే నేను వితిన్ 24 అవర్స్లో మీకు ఈ PDFs అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన SGRB ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మన ఛానల్ ఉంది. అక్కడ వెళ్ళి జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు నాకు జనవరి మంత్, అదేవిధంగా ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ది కూడా ఏప్రిల్ 1 అంటే మనం జనవరిది ఎప్పుడు అప్లై చేస్తాం, ఫిబ్రవరి 1 వీక్లో. అదే మార్చిది
ఫిబ్రవరి ఎప్పుడు అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో, జనవరి ఫిబ్రవరి ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 ఇయర్ 2024 కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం నోటిఫికేషన్ జాబ్ అప్డేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ మోక్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు మోక్ టెస్ట్ రాయడం వలన నీకు పరిచయం చేస్తుంది, ఓకేనా. నీకు పరిచయం చేస్తుంది అంటే మనం ఎంతవరకు చదివినాం, ఇంకా ఎంత ఉంది, ఓకేనా, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలియజేసేది మనకు మోక్ టెస్ట్. మీ దగ్గర ఏదైనా మోక్ టెస్ట్ ఉంటే అది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, అది రాయండి. ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీరు ఎక్కువ మోక్ టెస్ట్ దీంట్లో ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్గా అన్నీ కవర్ అయిపోతాయి. మీకు టైప్ వైజ్ ఉంటుంది, మరి టాపిక్ వైజ్ టెస్టెస్ ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది అనమాట. ఈ కోడ్ మీరు ఎంటర్ చేస్తే Z7 RVBI కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్? 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కొనుక్కుంటే ఇది కొనుక్కోండి. టెక్స్ట్ బుక్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ అన్ని మోక్ టెస్ట్లు దాదాపు మనకు టైప్ వైజ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నించండి, మీ దగ్గర లేకుండా కొనుక్కోండి. అయితే మనం నిన్న ఫోక్ డ్యాన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు అయితే క్లాసికల్ డ్యాన్స్ నుంచి, ఓకేనా ఫ్రెండ్స్. క్లాసికల్ డ్యాన్సెస్ అయితే అదేవిధంగా మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఒక 5 డేస్ దీన్ని టార్గెట్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. 5 డేస్, ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ పాలిటీ నుంచి ఏముంది అంటే ఫ్రెండ్స్, పాలిటీ నుంచి పౌరసత్వం, ఓకేనా. పౌరసత్వం అనేది నిన్న అయితే ఆదేశిక సూత్రాలు మొత్తం కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు పౌరసత్వం, ఇది ఫస్ట్ డే అన్నమాట. కాదు ఫ్రెండ్స్, ఇది నిన్న కూడా చెప్పడం జరిగింది పౌరసత్వం. అయితే షోడశ మహాజనపదాలు ఈ రోజు నుంచి అయిపోవాలి ఫ్రెండ్స్, ఓకే. మృత్తికలు, తర్వాత జాగ్రఫీ నుంచి చూసుకుంటే మనకు మృత్తికలు అన్నమాట. ఈ మృత్తికలు కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఇదే మృత్తికలు చదవండి. పేదరికం ఈ రోజు నుంచి కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. డే 13 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.